ధురంధర్ చిత్రాలతో ఓవర్ నైట్ ఇండియాలో టాప్ స్టార్గా మారిపోయాడు రణ్వీర్ సింగ్. కేవలం 2 చిత్రాలతో 3000 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన చరిత్ర ఒక్క రణ్వీర్ సింగ్కు మాత్రమే దక్కుతుంది. అలాంటి స్టార్ ఇప్పుడు ధురంధర్ 2 తర్వాత నటించే చిత్రం చూస్తే బాలీవుడ్ చాలా ఆశ్చర్యపోతోంది. స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ హీరోయిన్ కాదు, మళ్ళీ యంగ్ టీంతో రంగంలోకి దిగుతున్నాడు ధురంధర్. ఒకప్పుడు కరణ్ జోహార్, రోహిత్ శెట్టి, కబీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాడు రణవీర్ సింగ్. కానీ ఏం సాధించాడు? అందుకే ధురంధర్ నుంచి రూట్ మార్చాడు. ఆదిత్య ధర్ లాంటి యంగ్ సెన్సేషన్ తో చేతులు కలిపాడు. అందుకు తగ్గట్లే ధురంధర్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని విజయాలను అందుకున్నాడు. ధురంధర్ సిరీస్ తర్వాత జై మెహతా అనే కొత్త దర్శకుడితో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు రణవీర్ సింగ్. జాంబీల నేపథ్య కథతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు ధురంధర్ దారిలో కొత్త దర్శకుడు మాత్రమే కాదు, కొత్త కథానాయికకు ప్రాధాన్యతనిస్తున్నాడు. ఇందుకోసం మరో సౌత్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కు తన సరసన అవకాశం ఇవ్వబోతున్నాడు రణవీర్. రణవీర్ సింగ్ అనగానే జోడీగా ఆలియా భట్ లేదా ఆయన శ్రీమతి దీపికా పదుకోన్ తో జోడీ కడతాడు అని అందరూ ఊహిస్తారు. కానీ ధురంధర్ హీరో ఇప్పుడు కంప్లీట్ గా రూట్ మార్చేశాడు. తన సరసన స్టార్ హీరోయిన్స్ నక్కో అనేస్తున్నాడు. ధురంధర్ ట్రెండ్ లోనే కొత్త కథానాయకులను ఎంకరేజ్ చేస్తున్నాడు. అలా మాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.